గాల్లో వెళ్తున్న విమానానికి లోపం వచ్చి కూలిపోబోతుంది. అయితే ప్రయాణికులందరూ చనిపోతామని భయంతో అరుస్తూ ఉంటారు. అప్పుడు అదే విమానంలో ఉన్న ఈ పాప మీరు ఎందుకు చిన్నపిల్లల్లా భయపడుతున్నారని అంటుంది. అలాగే ఈ పాప ఒక్కసారిగా మాయమైపోతుంది. అప్పుడు ప్రయాణికులు షాక్ అయిపోతారు. కాసేపటికి ఈ పాప ఆ విమానం బయట గాల్లో ఎగురుతూ ఆ విమానం కిందకు వెళ్లి తన శక్తి అంతా ప్రయోగించి కూలిపోకుండా ఆపుతుంది. అలాగే నోట్లోని ఉమ్మును ఆ విమానం మీదకు ఊస్తుంది. వెంటనే ఈ ఉమ్ము అంతా విమానాన్ని జాగ్రత్తగా పట్టుకుని నెమ్మదిగా భూమి మీదకి దించుతుంది. ఆ తరువాత ఈ పాప తప్పిపోయిన తన తండ్రిని వెతుకుతూ ఉంటుంది. అయితే ఈమె తన తండ్రిని పట్టుకోగా ఈ కుర్రాడికి కూతురు ఉందన్న విషయం కూడా గుర్తుండదు. అందుకని ఈమెను పక్కకు తోసేయమని తన బాడీగార్డులతో చెప్తాడు. కాని డజను మంది పట్టుకుని లాగినా సరే ఈ పాప కొంచెం కూడా కదలదు. అయితే ఈ పాప తనను ఇంటికి తీసుకెళ్లమని బ్రతిమలాడుతుంది. కాని అందుకు ఈ కుర్రాడు ఒప్పుకోడు. అలాగే ఇతడు వెళ్ళిపోతూ ఉండగా ఈ పాప తన ఎక్సరే కళ్లతో తన తండ్రి కారు కింద బాంబు ఉండడం కనిపెడుతుంది. ఈ విషయాన్ని తన తండ్రితో చెప్పగా ఈమె కావాలనే తనను ఆపడానికి అబద్ధం చెప్తుందని ఈమెను పట్టించుకోకుండా కారు ఎక్కేస్తాడు. దీంతో పాపకు కోపం వచ్చి తన 2 చేతులతో ఈ కారును పైకి లేపేస్తుంది. అలాగే కారును ఊపుతూ ఉండగా కారులో ఉన్న తండ్రి జారి కిందపడతాడు. అప్పుడు ఈమె ఆ కారును గాల్లోకి విసిరి ఒక్కసారిగా మింగేస్తుంది. ఇది చూసి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. అప్పుడు కారు పేలగా ఈమె నోట్లో నుండి మంటలు, అలాగే ముక్కులో నుండి పొగ వస్తుంది. అలాగే నోట్లో నుండి ఇనుప ముక్కలు బయటపడతాయి. ఇంతలో అక్కడికి ఈ కుర్రాడి తమ్ముడు వస్తాడు. అప్పుడు పాప మళ్లీ ఎక్స్రే కళ్లతో ఇతన్ని చూడగా తన తండ్రిని చంపడానికి బాంబు పెట్టింది ఇతడే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని అప్పుడున్న వారందరికీ చెప్తుంది. కాని ఈ చెడ్డ కుర్రాడు నిజం ఒప్పుకోడు. అప్పుడు పాపకు కోపం వచ్చి వీళ్ల అంతు చూడాలని మాయా పొగను బయటకు వదులుతుంది. అప్పుడు వీళ్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే ఈ గాలి వేడికి వీళ్ల బట్టలు కూడా చిరిగిపోతాయి. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.